MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. మీ మ్యూజిక్ కి తెలుగులో స్టార్ హీరోస్ నుంచి ఎవరి దగ్గర నుంచి అప్రిషియేషన్ వచ్చింది సార్? అంటే చాలా అల్లు అర్జున్ గారు తారక్ గారు నాకు వీణా గారు చెప్పారు. తారక్ గారు మీ గురించి ఎన్టీఆర్ గారు హీస్ లైన్ నిన్న ఏంటో థింక్ చేసినప్పుడు లైన్ వస్తుంది నాకు మైండ్లో. కార్లో ఏదో పెట్టి సాంగ్ పెట్టినప్పుడు వీణా కంఠస్ గారు వచ్చి ఇలా చెప్పారు, మీ సాంగ్ చూడు, సాంగ్ ఉంది. అవునా, నాకు ఆ వినడమే ఎంకరేజ్మెంట్. సూపర్. నెక్స్ట్ అల్లు అర్జున్ గారు మూవీలో పెట్టే ఉండిపోరాదే సాంగ్, హుషారు, ఆ సాంగ్ ని డాన్స్ ఆడారు. అది ప్రతి సాంగ్ వేరే వేరే పెద్ద హీరో, అదిలో ఉన్న ఒకే స్మాల్ సాంగ్ వచ్చి ఈ సాంగ్ కోసమే నేను ఈ సీన్ రాశాను త్రివిక్రమ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది దీనికన్నా ఎంకరేజ్మెంట్ ఏంటి? సో టేక్ ఆల్ దోస్ ఎంకరేజ్మెంట్స్. నాని గారు ధరన్ మ్యూజిక్ డైరెక్టర్కి రతన్కి కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఎవడే సుబ్రహ్మణ్యం చేసినప్పుడు సో మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ ధరన్ ఈస్ డూయింగ్ గుడ్ మ్యూజిక్ అని, కానీ ఇది రథన్ అది అని నాకు పర్సనల్ గా పిలిచి వాళ్ళ ఇంట్లో మాట్లాడినప్పుడు నానిగారు విజయ్ దేవరకొండ ఐ నో రియలీ అప్పుడు బిగినింగ్ టైంలో ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ చాలా గుడ్ వర్డ్స్ చెప్పారు నాకు. స్టిల్ ఐ రిమెంబర్ సో మెనీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్. తమ్మన్ గారు, డిసిపి గారు, మణి శర్మ గారు, ఏంట్రా బాగా చేస్తున్నావా, అలాగే పెరుగు అన్న ఒక ఎంకరేజ్మెంట్. అది నేను ఎమోషనల్గా మాటలు కూడా రావట్లేదు. ఇన్ని పీపుల్. రామ్ జోగి గారు లిరిసిస్ట్లో నాకు ఫస్ట్ తిప్పి ఇలా తిప్పారు అవార్డ్ ఫంక్షన్లో తిప్పి, రామ్ జోగి గారు వచ్చి యు ఆర్ డూయింగ్ గుడ్ మ్యూజిక్ మ్యాన్, గాడ్ ఈస్ సరస్వతి మాత మీ దగ్గర ఉంది అన్నట్టు. అది బిగ్ వర్డ్ సార్, అది నాకు అలా తిప్పి మాట్లాడడం. నెక్స్ట్ కిరవాణి గారు ఏం సపోర్ట్నా చెప్పు, ద వెరీ డే వన్ ఆ ఫ్లూట్ అందాల స్టేజ్లే ఉంది. అది ఆ ఫ్లూట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా మీరు ఐడియా చేశారు చెప్పు, నాకు తెలుసుకోవాలి అని చెప్పారు. పెద్ద కంపోజర్, ఎందుకు అలా చెప్పాలి? ఫస్ట్ మూవీలో ఒక చిన్న కిడ్కి బాగున్నారప్ప బ్లెస్సింగ్స్ అని చెప్పి వెళ్ళొచ్చు, బట్ హీ ఇన్వాల్వ్డ్ మ్యూజిషియన్. ట్రూ మ్యూజిషియన్స్ ఆల్వేస్ ఇన్వాల్వ్ అదర్ మ్యూజిక్. నాకు రేపు ఇంకొక చిన్న మ్యూజిక్ డైరెక్టర్ కొత్త అబ్బాయి, యంగ్ బాయ్, 8 year old 9 year old కంపోజ్ చేసినా కూడా దాంట్లో ఏదైనా కొత్తది ఉంటే దట్ ఈస్ హీఈస్ మై గురు. సో ఐ ఆల్వేస్ టేక్ లైక్ దట్. ఇది నేర్పించింది ఇలాంటి పెద్ద మనుషులు నాకు. ఐ ఆల్వేస్ ట్రీట్ ఇండస్ట్రీ లైక్ దిస్. దే ఆర్ టీచింగ్ మీ, ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. గుడ్ అండ్ బ్యాడ్స్ ఆర్ దేర్, బట్ మ్యూజిక్ ఇస్ మై బ్లడ్. అంటే ఈ స్టార్ హీరోలు ఉన్నారు తెలుగులో, మన ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్, నెక్స్ట్ మన మహేష్ బాబు గారు, వీళ్ళలో ఎవరితో ఎక్కువ వర్క్ చేయాలని ఉంది? అంటే ఇమీడియట్గా చేసేయాలి వీళ్ళతో అని. ఇది ఎలా అందరితో. మహేష్ బాబు గారు అంటే స్టైల్ సార్, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంది, ఒక ఇది ఉంది. మోర్ ఆర్ లెస్ వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కోసం వెయిటింగా మీరు? ఏ మూవీ అయినా వెయిటింగ్ సార్. గుడ్ మూవీ రిలీజ్ చేసిన మూవీ, తొందరగా చేస్తున్న మూవీ, ఎలాంటి కంప్లైంట్ లేని మూవీ అలా చెప్పకూడదు. కొన్ని బిగ్ మూవీస్ ఆర్ గోయింగ్ 3-4 years, అది న్యాయం. అది అన్ని CG వర్క్స్ ఉంది, నేను తొందరగా 1 monthలో చేయండి అని చెప్పకూడదు. నన్ను తిట్టకుండా, నన్ను ఫ్రేమ్లో చేయకుండా ఏ మూవీ అయినా చేయడానికి రెడీ. అనదర్ థింగ్, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా నేర్చుకున్నాను ఇంట్రెస్టింగ్ చెప్తున్నా. మహేష్ బాబు గారు మూవీ, తారక్ సార్ మూవీ, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీ, బిగ్ మూవీస్ వచ్చినప్పుడు ఆ మూవీ సీన్స్ మ్యూట్ చేసి నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తా. ఇప్పుడు ప్రభాస్ గారు ఓ వాక్ ఉంటుంది, కల్కిలో ఒక వాక్ ఉంటుంది, ఆ వాక్కి నేను మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుంది, ఓకే మీరు ఇమాజిన్ నేను చేస్తే ఎలా ఉంటుంది అని నేను ప్రాక్టీస్ చేస్తా. దట్స్ హౌ ఐ ఆల్వేస్ ప్రిసర్వ్ మై మ్యూజిక్ ఐడియాలజీ. ఇప్పుడు ఒక వాక్కి మ్యూజిక్ చేసి ఇంట్లో ఇలా కంపోజ్ చేస్తే ఎలా ఉంటుంది. ఏం సార్ నేను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పొగ్గురులో తిరగకూడదు. స్టిల్ వీఆర్ లెర్నింగ్. ఇప్పుడు సంతోష్ నారాయణ చేసిన మ్యూజిక్ ఉంది కదా, అది ఎక్స్ట్రాడినరీ.
ఇదే మూవీ నాకు వస్తే ఏం చేస్తాను ఉండేది కదా. దెన్ ఇట్స్ లైక్ ఎగ్జామ్ ప్రిపరేషన్ లాగా. నెక్స్ట్ ఏదైనా పెద్దది వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ దిస్ కైండ్ ఆఫ్ దట్ ఐ ఆల్వేస్ డూ దట్. నేను మ్యూజిక్ ఒక్క క్లాస్ 1 monthకి క్లాస్కి వెళ్ళా అంతే. నేను మ్యూజిక్ నేర్చుకోలేదు. ఐఎమ్ నాట్ అ మ్యూజిషియన్, సారీ ఫర్ దట్. ఐఎమ్ అ సౌండ్ ఇంజనీర్. నేను ఒక్క ప్లేస్లో కూడా మ్యూజిక్ నేర్చుకోలేదు. నేను ఎలా నేర్చుకున్నానంటే రెహమాన్ సార్ సాంగ్ పెట్టి దాంట్లో ఉన్న ఎక్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా పెడతాను. ఇప్పుడు ఫ్లూట్ అంటే ఫ్లూట్ నేనే పేరు పెడతా, ఆర్ ఫ్లూట్. ఇంకో ఫ్లూట్ వేరే విధంగా వినిపిస్తే అది ఎక్స్ ఫ్లూట్ అని ఏదో పేరు పెట్టి, ఫిజిక్స్ లాగా ఫిజిక్స్లో రిజల్ట్ పెట్టి, మ్యాథ్స్లో రిజల్ట్ మీరు డిరైవ్ చేయాలి, ఫిజిక్స్లో రిజల్ట్ ముందే ఉంటుంది, మనం ఎలా వచ్చింది అని డిరైవ్ చేయాలి. సో అలా సాంగ్ రెహమాన్ సార్ సాంగ్ పెట్టి దాంట్లో ఇది ఇన్స్ట్రుమెంట్స్ పియానో ఫ్లూట్ కాంబినేషన్, రిథమ్ ఇలా కాంబినేషన్ చేస్తారు, ఇలా బేస్ గిటార్ యూజ్ చేస్తున్నారు అని నోట్ పెట్టి రాసి ఇది నేను చేసిన కంపోజిషన్లో అప్లై చేసి ఇలా కంపోజ్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే పక్కా కాపీ వస్తుంది. అప్పుడు రెహమాన్ సార్ కాపీ లాగా ఎలా చేయాలి, కాపీ చేయకుండా ఎలా చేయాలి, నెక్స్ట్ ఎలివేషన్. సో అలా కంపోజ్ చేసినప్పుడు ఈ రాగం అంటే ఏంటి అందరికీ అన్నీ తెలవాలి లేదు, నాకు రాగంలా అంత తెలియదు. అప్పుడు రాగం నేర్చుకోవాలని యూట్యూబ్ పెట్టుకొని ఈ రాగంలో 1 week 1 day కంటిన్యూస్ పిచ్ లాగా 300-400 సాంగ్స్ ఈ రాగంలో విని, సో దాంట్లో కొంచెం మైండ్లో నాలెడ్జ్ వస్తుంది. దెన్ ఐ కంపోజ్ 1 song అపార్ట్ ఫ్రమ్ ఆల్ దోస్ సాంగ్స్. దీంట్లో బెస్ట్ ఎవరంటే రాజా సార్, యూనివర్సిటీ రాజా సార్ సాంగ్ ఏది పెట్టినా మీకు లెసనే. మీరు యూ కెన్ లెర్న్ సో మచ్. స్టిల్ ఐఎమ్ లెర్నింగ్. రాజా సార్, సో మీలో రెహమాను, ఇళయరాజా గారు, మ్యూజిషియన్స్ అంతా ఉన్నారు సార్. అది నిజం సార్, అది లేదని చెప్పకూడదు, నేనే అని చెప్పకూడదు. వీళ్ళు లేకపోతే మేము లేము. ఘంటసాల గారు టచ్ ఇప్పుడు రాదు, మొహమ్మద్ రఫీ టచ్ ఇప్పుడు ఎవరికి రాదు. మనం అలా ఏదో ట్రై చేద్దామా, అది వెన్నంటే ఎవ్రీడే ఏదో ఒక కొత్తగా ట్రై చేయాలి. అందాల రాక్షసులా జరిగింది. వెన్నంటే ఉంటే నాకు కంపోజ్ చేసిన పోదు రఫీ సాబ్ లాగా, కిషోర్ కుమార్ లాగా చేయొచ్చా, చించక్ అలా కంపోజ్ చేసినప్పుడు వెన్నంటే ఉంటున్నా తన్నా ఇది ఆ టైం నాలెడ్జ్. అది ఏం రాజా గారు. సో దే ఆర్ ఆల్ మై ఎవ్రీ మ్యూజిషియన్స్ ఆర్ మై గురూస్. ఎవ్రీ మ్యూజిషియన్స్. ఇప్పటివరకు అంటే మీకు పెద్ద మ్యూజిక్ ఆల్బమ్స్ పడ్డాయి అంటే అవి మొత్తం పాటలు మంచి హిట్లుగా ఉన్నాయి. మామూలుగా ఇప్పుడు అర్జున్ రెడ్డి కావచ్చు, ఎవడి సుబ్రహ్మణ్యం, జాతి రత్నాలు, హుషారు, ఇంత పెద్ద ఆల్బమ్స్, సూపర్ సక్సెస్ ఆల్బమ్స్ ఉన్నాయి. బట్ మీకు పెద్ద సినిమాలు ఎందుకు రాలేదన్న ఆ అన్సాటిస్ఫాక్షన్ అంటే మీకుందా? అసలు ఎందుకు రాలేదు నాకు పెద్ద సినిమాలు అని ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా మీకు మీరు? ఉంది. పెద్ద సినిమా చిన్న సినిమా లేదు, ఉంది. అంటే ఒక పెద్ద హీరో, ఒక స్టార్ హీరో, ఒక స్టార్ డైరెక్టర్ సంథింగ్. ఇప్పుడు ఆపర్చునిటీ మంచి హిట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు వివేక్ సాగర్ ఆర్ విశాల్ చంద్రశేఖర్, అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్, అనూప్ రూబెన్స్, ఆల్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ దేర్. సో దే ఆర్ డూయింగ్ ఎ బ్యూటిఫుల్ మెలడీ వచ్చినప్పుడు ఒకసారి భయం వేస్తుంది, ఒకసారి జెలస్ అవుతుంది, ఇంకోసారి క్యూట్గా చేశారు అని మీకన్నా బాగా చేశారు అన్నట్టు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇది మిక్స్డ్ మైండెడ్గా వస్తుంది. ఇప్పుడు నిజంగా నేను అంత గొప్పవాడు అలా జెలసీ వస్తుంది, ఈ సాంగ్ మనం చేయలేదు అన్నట్టు వస్తుంది. ఇంకోసారి ఈసారి నాకన్నా బాగా చేశారు, మీకన్నా కరెక్ట్గా ఒక సింగర్ ఉన్నారు విజయ్ బల్గిని, ఒక సింగర్ యూట్యూబ్లో కొత్తగా హీఈస్ రైజింగ్, అతని సాంగ్స్ నాకు ఇష్టం. అది బేబీ సినిమా, ఎస్ హీ కెన్ సింగ్ బ్యూటిఫుల్లీ, హీ కెన్ సింగ్. ఈ యూట్యూబ్ సాంగ్స్ చేసినప్పుడు ఈ సాంగ్ ఇలా ఉంది కదా, బ్రీజీగా ఉంది. మికీ సార్ సాంగ్స్ అలా హెవెన్ టోన్లో ఉంటుంది కొన్ని టోన్స్. సో అనిరుద్ సార్, అనదర్ సంతోష్ నారాయణ, వీళ్ళు సంతోష్ నాని గారు మూవీ వచ్చింది, సూపర్ మూవీ, సూపర్ సాంగ్స్ వచ్చింది. అలా విన్నప్పుడు దీంట్లో ఈ టేప్ పెట్టారు కదా, మనకి ఈ టేప్ కావాలి కదా అని డిస్ట్రక్షన్ లేకపోతుంది. అది నాకు అడిక్షన్. అది నాకు వీళ్ళు ఇలా చేశారు, మనం అంటే ఏం టేప్ వస్తాం, ఈ టేప్లో
ఇంకా టెక్నికల్గా ఈక్యూస్, రివర్బ్స్, టెక్నిక్స్, సౌండ్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ చాలా బాగా చేస్తున్నారు. సో ఐ లవ్ ఇది. మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి వీళ్ళకి ఇలాంటి మూవీస్ వచ్చింది కదా, సో మనకి అలాంటి మూవీస్ వచ్చినప్పుడు మనం చేయాలి, ఈ మూవీస్లో చిన్న చిన్న మూవీస్లో కూడా ట్రై చేయాలి మనం అన్నట్టు. ఇది ఆల్ హీరోస్తో వర్క్ చేయడం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. బట్ ఇప్పుడు చెప్తే ఏదో అడుగుతున్నారా అన్నట్టు ఉంటుంది. నిజంగా చెప్తాలంటే ఎవరికి ఉండదు సార్, అందరికీ ఉంటే ఆశ. అందరికీ ఐ వాంట్ టు డూ ఎవ్రీ బిగ్ హీరోస్ మూవీస్. అప్పుడు మనం ఇంకా రీచ్ అవ్వచ్చు. ఇప్పటివరకు మీరు చేసిన సాంగ్స్లో ఫేవరెట్ సాంగ్ అంటే ఏం చెప్తారు సార్? అంటే ఉండిపోరాదేనా? అన్ని సాంగ్స్ ఫస్ట్ మీకు నచ్చిన సాంగ్ ఒకటి పాడండి. పాడాలా? ఏమిటో సాంగ్ సార్, ఏమిటో అందాల రాక్షసి. అందాల రాక్షసి. ఐ డోంట్ డిస్ట్రక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అ సాంగ్. ఇది ప్రతి సాంగ్లో నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తా. సారీ టు సే దిస్. ఏమిటో ఎలివేటెడ్ ఒక పాట నా లైఫ్లో ఫస్ట్ సాంగ్. ఏమిటో ఇవాళ రెక్కలు వచ్చినట్టు, ఏమిటో ఇవాళ రెక్కలు వచ్చినట్టు, ఇంత పెద్ద పల్లవి చూడండి. ఎవరు నోటీస్ చేయలేదు ఇది ఇంత పెద్ద పల్లవి ఉంది అని. సో ఏమిటో సాంగ్ ఒక ఎవల్యూషన్గా చేశాను నేను. అది ఇప్పుడు చెప్తే కొన్ని పీపుల్కి తెలుసు, కొన్ని ఇంట్రెస్ట్లో కూడా చెప్పాను. ఇది హ్యూమన్ ఎలివేషన్ ఎలా ఉంటుంది. థండర్ రైన్సే మన ఫస్ట్ మ్యూజిక్. సీషోర్, థండర్ రైన్స్ ఫస్ట్ మ్యూజిక్ మన హ్యూమన్కి కైండ్కి. తర్వాత స్పీచ్, దట్ ఎలివేటెడ్ టు ద పోయం. తర్వాత ఇన్స్ట్రుమెంట్స్, దట్ ఎలివేటెడ్ టు సరస్వతి మాత వీణ. సో తర్వాత సాంగ్ ఎలివేట్ అయింది. ఇప్పుడు మంకీ నుంచి రాలేదు, హోమోసెపియన్స్ టు మ్యాన్ కైండ్ లాగా ఇలా ఎలివేట్ అయింది కదా సాంగ్. ఏమిటో సాంగ్ అలాగే స్టార్ట్ అవుతుంది. థండర్ రైన్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత చెప్పించనే నన్ను గతంలోని రాకేంద్ర మౌళి బ్యూటిఫుల్గా రాశారు. ఆ స్పీచ్ వస్తుంది, తర్వాత వీణ వస్తుంది, ఆ తర్వాత సాంగ్ వస్తుంది. సో మై లైఫ్లో ఫస్ట్ సాంగ్ ఇలాంటి ఎలివేషన్లో ఉండాలని హిడ్డన్గా పెట్టినది నేను. ఇది ఎవరికి చెప్పకూడదు, చెప్తే ఓవర్రా అన్నట్టు చెప్తారు, సారీ. బట్ అలాగే ఉండాలి నేను ప్లాన్ చేసింది ఇది. సో అందాల రాక్షసి ఈజ్ మై ఫేవరెట్ ఆల్బమ్. మనసు పలికే హీరోకి ఒక హీరో అకౌస్టిక్ గిటారు, ఒక హీరో ఎలక్ట్రిక్ గిటారు, అమ్మాయి ఏంటి సోల్ఫుల్ ఫ్లూట్. ఈ ఇన్స్ట్రుమెంట్ డిఫరెన్షియేషన్ ఉంటుంది ఇదిలో. అనదర్ థింగ్ స్లో రాక్, హార్డ్ రాక్, తర్వాత మెక్సికన్, నేను నిన్ను చెరవచ్చేలా, మిడిల్ ఈస్ట్ మనసా మర్చిపో, ఇండియన్ మనసు పలికే భాష ప్రేమ అని వరల్డ్ జానర్స్ టచ్ చేసినది. ఇది ఒక అందాల రాక్షసి మూవీలో జానర్స్ అన్నీ టచ్ చేసాము, వరల్డ్ జానర్స్ మొత్తం ఒక్కొక్క సాంగ్లో. అది దానివల్ల సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉన్నది కాబట్టి అందాల రాక్షసి హోల్ ఆల్బమ్ ఇస్ మై ఫేవరెట్. మధురమే ఈ క్షణం కూడా అసలు ఒక మూడ్ క్రియేట్ చేస్తుంది ఆ సాంగ్. మధురం అది స్టోరీ ఏంటంటే, మధురం వచ్చి లవ్ మేకింగ్ సాంగ్. దాన్ని ఎవరు చూస్తారా, టీవీలో వస్తుందా తెలవట్లేదు. ఒక సాంగ్ బయట వస్తుందా, మూవీలో టీవీలో వస్తుందా డౌట్ చాలా నాకు పర్సనల్లీ. ఇది బయట రాదు, 3 సాంగ్ ఒక్కొక్క ఆల్బమ్లో ఒక్కొక్క సాంగ్ ఉంది డెఫినెట్గా. ఇది ల్యాండ్ మార్క్ సాంగ్ అని చెప్పుకుంటానికి. నెక్స్ట్ హుషారులో ఉండిపోరాదే కానీ, ఇందులో మధురమే ఈ క్షణము. సో మీరు అన్న అందాల రాక్షసులో ఆ సాంగ్, జాతిరత్నాలు చిట్టి సాంగ్, జాతిరత్నాలు. సో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్స్, చిట్టి సాంగ్కి స్టోరీ ఉంది. ఎవ్రీథింగ్ నేను హ్యూమన్ లైఫ్ నుంచేదే వర్క్ చేస్తున్నాను, వెరీ క్లోజ్ టు హార్ట్లో ఉండాలి. చిట్టి సాంగ్ ఒక మోటల్కి వెళ్ళినప్పుడు కంపోజ్ చేసింది. సో ఉండిపోరాదే హాస్పిటల్లో కంపోజ్ చేసింది నా మదర్తో ప్రాబ్లం ఉన్నప్పుడు. ఇట్స్ అ వెరీ టెరిబుల్ సిచ్యువేషన్లో చేశాను. ఈవెన్ ఆ డైరెక్టర్కి తెలుస్తుందో తెలియదు. హాస్పిటల్ టెర్రస్ మీద నరేంద్ర వర్మ నాకు ఫ్రెండ్ ఉన్నారు, అరుణ్ కృష్ణన్ ఒక అబ్బాయి ఫ్రెండ్. హీ ఈజ్ అ బ్యూటిఫుల్ సింగర్. హీ సింగ్స్ లైక్ సిద్ శ్రీరామ్. ఏదా వాయించండి అని చెప్పారు. చెప్పినప్పుడు టెర్రస్ మీద కింద వి కాంట్ గో,
మీరు ఉండాలి, సైన్ పెట్టాలి, ఉండండి, సీరియస్ కండిషన్లో ఉన్నారు అమ్మ హాస్పిటల్లో, మీరు హాస్పిటలే ఉండాలి. నేను ఇమీడియట్గా అడుగుతున్నారు, పైన వెళ్ళి టెర్రస్ మీద గిటార్లు పెట్టుకుని ఏదో వాయించండి, 1 2 3 4 వాయించారు. నో 3 4 మార్చేయండి, రెగ్యులర్ నుంచి మార్చి ఉండాలి, ఆడియన్స్కి నచ్చాలి, మన మూడ్ని ఇదిలో ఇంపోర్ట్ చేయకూడదు, సరే ఏదైనా గుడ్ వర్డ్స్ ఏదైనా చెప్పండి అలా చెప్పి అప్పుడు ఉండిపోరాదే మంచి ఎమోషనల్ సిచ్యువేషన్లో చేశారు అయితే సాంగ్. అందరికీ ఇష్టం ఆ సాంగ్, నాకు మాత్రం అది చూస్తే నా అమ్మ ప్రాబ్లంలో గుర్తొస్తుంది అది. బట్ ఐ లవ్ ద సాంగ్ బికాస్ ఇట్ కేమ్ ఫ్రమ్ మీ. బట్ అది ఆ సాంగ్ విన్నప్పుడు నాకు షివర్ వస్తుంది, నాకు స్టిల్ దట్ 40 hours. సో ఆ సిచ్యువేషన్ మీకు గుర్తుంటుంది, అది గుర్తొస్తుంది ఆ సాంగ్ విన్నప్పుడు. అవును, అప్పుడు హ్యాపీగా చేసిన సాంగ్ అది. అందరూ వచ్చారు, సిద్ధి శ్రీరామ్ వచ్చింది, ఆ తర్వాత రికార్డింగ్ జరిగింది. మదర్ రికవర్ అయ్యారు సార్? రికవర్ అవుతున్నారు. బట్ బికాస్ ఆఫ్ ద ఏజ్ యూ కాంట్ టచ్, ఆపరేషన్ చేయలేదు, చేస్తే ఇంకా రికవర్ అవుతారు. ఏజ్ సపోర్ట్ చేయట్లేదు, బాడీ సపోర్ట్ చేయలేదు. సో 2009 నుంచి చెప్తారా ఎప్పుడు అమ్మ అమ్మ అని చెప్తారు. నా అమ్మ సార్, నా పేరే నా అమ్మ పేరు దాన్ని. రదన్ అనేది నా అమ్మ పేరు, రాధా. ఓకే, ఎన్ రదన్ అంటే రామన్ లాగా RN ఫినిష్ అయ్యాలి, నేనే పెట్టుకున్నా పేరుని. ఒరిజినల్ పేరు వేరు, అది ఇప్పుడు వద్దు. తమిళ్లో చేస్తున్నా సార్ ఏమైనా సినిమాలు? ఇప్పుడు 3 movies చేశాను ఆల్రెడీ, ఇప్పుడు ఒక మూవీ మాట్లాడుతున్నారు, చేస్తున్నాను. తెలుగులో ఏదైనా కమిట్ అయ్యారా కొత్త సినిమాలు? ఉంది, 2 movies ఉంది, చేస్తున్నాం. డీటెయిల్స్ తర్వాత డీటెయిల్స్ సార్. విష్ణు గారు మూవీ ఒకటి చేస్తున్నాం. మంచు విష్ణు గారు, శ్రీ విష్ణు గారు. ఓకే, విష్ణు గారు మూవీ. మారుతి అనే కొత్త డైరెక్టర్. ఇంకో మూవీ దర్శన్ అనే డైరెక్టర్, అది కొత్త టీమ్. సో బిజీ అయిపోయారు, ఫుల్ బిజీ. వర్క్ ఉంది సార్, ఈ కన్ఫ్యూజన్ వద్దు. వర్క్ ఇస్ దేర్, లేదు కన్ఫ్యూజన్, క్లియర్, నో కన్ఫ్యూజన్. వర్క్ ఇస్ దేర్, యు కమ్, యు ఎక్స్పీరియన్స్ మీ అండ్ యు విల్ కమ్ టు నో. 1 month లో ఫినిష్ చేసుకొని వెళ్ళండి జాలీగా. నేను ఎవ్రీ మంత్ 1 మూవీ చేయడానికి రెడీ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రదన్ ఫుల్ బిజీగా తెలుగు సినీ పరిశ్రమలో బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదగాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.